సంగారెడ్డిలో చివరి జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ వైద్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, జిల్లా కేంద్ర ఆసుపత్రులతో పాటు పిహెచ్సిలో సరైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. 3 years or 4 years is a long standing. బట్ ఆ లాంగ్ స్టాండింగ్ దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున మా 3 శాఖలు ప్రధానంగా వైద్య విధాన పరిషతే కానీ, డైరెక్టర్ డిఎంఈఏ కానీ, డైరెక్టర్ పబ్లిక్ హెల్తే కానీ ఈ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ చేయాలంటే నిన్ననే నాకు జీవో విడుదలైంది. పాలసీ ఉన్నది, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. స్పౌస్ అని చెప్పేసి, హెల్త్ అని చెప్పేసి, లాంగ్ స్టాండింగ్ అని చెప్పి. లాంగ్ స్టాండింగ్ వాట్ ద డెఫినేషన్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ అంటే those employees are work have completed the 4 years of service, but that implies long standing. మళ్ళీ అవసరాన్ని బట్టి కూడా కంపల్షన్స్ ఆర్ దేని బట్టి దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ఫర్ పాలసీ ఉన్నది. ఆ ట్రాన్స్ఫర్ పాలసీని వీళ్ళు ఇంప్లిమెంటెడ్ అని 1 నెల ఈ 6 నెలల అనుభవం ప్రధానంగా లాస్ట్ 2.5 months అయితే మనం ఎలక్షన్స్ అయిపోయినాయి. ఫస్ట్ 2.5 months యూఫోరియాలో గెలిచిన ప్రభుత్వం వచ్చిందని చెప్పి